విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీతోనే పెన్షనర్స్ ఇబ్బందులు పడుతున్నారని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అన్నారు. బుధవారం గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పెన్షన్ బ్యాంకుల్లో వేయడంతో ఎండలో బ్యాంకులకు ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. కూటమి మేనిఫెస్టోను బీజేపీ ఆమోదించలేదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని చెప్పారు. సమావేశంలో పలువురు పాల్గొన్నారు. మీరు పెన్షన్ ద్వారా ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. అది బ్యాంక్ అకౌంట్లో వేయాలి, ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉందో వాళ్ళకి ఇచ్చే పరిస్థితి. అలాగే బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకి నేరుగా అని చెప్పేసి పెన్షన్ సాధించి ఇవ్వడం, దాని ప్రకారం పెన్షన్ పంచే కార్యక్రమం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అవడానికి కారణం తెలుగుదేశం పార్టీ కదా, వాళ్ళు కోర్టులో కేసు వేయడం వల్ల కదా పెన్షన్దారులకు ఇబ్బంది పడింది. ఎండాకాలంలో వడగాలు ఎంత తీవ్రంగా ఉన్నప్పుడు బ్యాంకుకి వెళ్ళి తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడి తీసుకోవాలి. ఏదైతే కూటమి ఉందో, కూటమి తాలూకా బీజేపీ సభ్యులు మేనిఫెస్టో పట్టుకోవడానికి భయపడుతున్నారంటే ఆ మేనిఫెస్టోకి ఎంత విశ్వనీయత ఉందో దీన్ని బట్టి అర్థమైపోతుంది. అంటే ఆ మేనిఫెస్టోని బీజేపీ ప్రభుత్వం కూడా ఆమోదించలేదు అంటే ఇంకా ప్రజలు దాన్ని ఎలా నమ్ముతారు? ముగ్గురు కలిసి పోటీ చేసినప్పుడు ముగ్గురు కలిసి దాన్ని ఆమోదించాలి ఏదో మేనిఫెస్టో. కానీ అలాంటి పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు ఉందంటే చంద్రబాబు నాయుడుకి విశ్వనీయత లేదు. మన నవరత్నాల కార్యక్రమం అమలు చేసినప్పుడు ఇవన్నీ ఇచ్చేస్తే ఈ రాష్ట్రం ఏమో శ్రీలంక అయిపోద్ది, అప్పులతోనేమో రాష్ట్రం నడుపుతున్నారు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి అందిస్తే చెప్పానండి. ఇదిగో నేనేమో ఈ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు ఇవన్నీ కలిసి నాకు ఎంత అవుతుందని చెప్పే పరిస్థితి ఉందా? పెన్షన్ 50 సంవత్సరాల నుంచి ఇచ్చేస్తా ఉన్నాడు, 4,000 పెంచుతా ఉన్నాడు. రైతు ఏమో మళ్ళీ 1 లక్ష రుణమాఫీ పెడతాడు. అంటే ఆచరణ కాని హామీలు ఇచ్చి గడ్డి నెక్కాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు. ఏదైతే సాధ్యం అవుతుందో రాష్ట్ర బడ్జెట్